కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం అంచనాలకు మించి సూపర్ సక్సెస్ అయింది. ఊరు వాడ ప్రజలు ఈ కార్యక్రమంలో భాగమైన తీరు రాజకీయాలకు అతీతంగా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కార్యక్రమంలో నిజాయితీ ఉంటే అన్ని వర్గాల ప్రజలు భాగమవుతారంటానికి కోటి సంతకాల ఉద్యమమే నిదర్శనమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఒక సంతకంతో మొదలైన ఉద్యమం కోటి సంతకాలను దాటిపోయింది. ఒక నాయకుడు ఇచ్చిన పిలుపు ప్రజా పోరాటంగా అవతరించింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, యువత, మేధావులు, వైద్య వర్గాలు పెద్ద ఎత్తున పాల్గొని చంద్రబాబు ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాన్ని తప్పుబడుతూ సంతకాల సమరంలో పాల్గొన్నారు. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ పేదలు, సామాన్యులకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాలనలో సంకల్పించారు. కేంద్రంతో మాట్లాడి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అనుమతులు తీసుకువచ్చారు. తాను అధికారంలో ఉండగానే మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని మొదలుపెట్టారు. కొన్ని కాలేజీల నిర్మాణం పూర్తయి అడ్మిషన్స్ జరిగిపోయాయి. మిగతా కాలేజీలను పూర్తి చేయడానికి వీలుగా అద్భుతమైన ప్రణాళికలను తయారు చేయించి అమల్లోకి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ఈ కృషిని ముందుకు తీసుకుపోవాల్సిన చంద్రబాబు ఆ పని చేయటం లేదు. ఆయా ప్రభుత్వ మెడికల్ కాలేజీల కారణంగా జగన్ కు పేరొస్తుందనే భయంతో వాటిని చంద్రబాబు పాలనలో ప్రైవేటీకరణ చేయిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. పీపీపీ పేరిట లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటు పరం చేయడానికి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్కార్కు ప్రజాగ్రహ సెగ తగలటం కోసం మాజీ సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపే కోటి సంతకాల ఉద్యమం. చంద్రబాబు విధానాలకు వ్యతిరేకంగా ప్రైవేటీకరణను ప్రశ్నిస్తూ కోటి సంతకాల సేకరణ ఉద్యమం ఊరు వాడ మొదలై నియోజకవర్గ కేంద్రాలకు పాకింది. అక్కడి నుంచి జిల్లా కేంద్రాలు దాటింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కోటికి పైన సంతకాలు సేకరించిన వైఎస్ఆర్సీపీ నేతలు వాటిని ప్రత్యేక బాక్సుల్లో భద్రపరిచి సోమవారం నాడు తాడేపల్లిలో ప్రధాన కార్యాలయానికి తరలించారు. మీరు ఫోటోలు దిగినట్టండి మసాలా బండోడు ఫ్రీగా వైద్యం చేయించుకోగలరా? మీరు ఫోటోలు దిగినప్పుడు ఓట్లు అడుక్కున్నటువంటి పురుగుల బండోడు ఇవాళ వైద్యాన్ని చేయించుకోగలరా? డబ్బులు ఇచ్చని చెప్పి అడుగుతున్నాను. ఎందుకు మీ అధికార మదం? సామాన్యుడి పట్ల ఎందుకు ఆలోచించలేకపోతుంది ఈ కూటమి ప్రభుత్వం? ప్రశ్నించేవాడేమో ప్రశ్నించడు. గవర్నమెంట్ విమానాల్లో జనం సొమ్ముతో విమానాల్లో తిరుగుతారు, ముగ్గురు కలిసి హెలికాప్టర్లో తిరుగుతారు. డబ్బులు లేవంటారు. ఏంటి చేస్తాం, ఖజానా ఖాళీ అంటాడు. ఓ పక్యం 2,66,000 కోట్లు అప్పులు చేశాడు. ఇప్పటికి అంటే రాబోయే రోజులు ఇంకెంత చేయబోతున్నాడు? చేసిన అప్పుల్లో ఒక్క 4-5 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అయిపోయింది కదా. మెడికల్ కాలేజీలు జనానికి సీట్లుండే 2,000 చిల్లర సీట్లుండే పేదవాళ్ళకి. ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వం దగ్గర ఉండేవి కదా. ఇవాళ ఈ దివాళా కోరు ప్రభుత్వాన్ని తక్షణం మెడికల్ కాలేజీల అమ్మకాలను నిలుపుదల చేయమని చెప్పని డిమాండ్ చేస్తూ కోటి సంతకాలను సేకరించడం అంటే సామాన్యమైన విషయం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఒక యజ్ఞంలాగా ఈ ఉద్యమం కొనసాగింది. ఈ సంతకాలు ప్రజాభిప్రాయాన్ని చాటుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతుకు ఉండే విలువను చాటుతున్నాయి. వీటిని రాష్ట్ర ప్రథమ పౌరుడైన గవర్నర్కు నివేదించి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకోవాలన్నదే వైఎస్ జగన్ అభిమతం. ఈ ఏడాది అక్టోబర్లో మొదలైన సంతకాల సేకరణ లక్ష్యం కోటి సంతకాలు. ఆ సమయంలోనే తుఫాను, వర్షాలు వచ్చాయి. దీంతో ఈ కార్యక్రమం ఫ్లాప్ అవుతుందని కూటమి సర్కార్ సంతోషించింది. కానీ ప్రభుత్వ వ్యతిరేక ప్రజాభిప్రాయ సేకరణ ఏ దశలోనూ ఆగిపోలేదు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనం సంతకాలు చేస్తూనే వచ్చారు. ఆపై ఈ ప్రజా ఉద్యమం నవంబర్ వచ్చేసరికి నియోజకవర్గాల స్థాయికి చేరింది. ప్రతి నియోజకవర్గంలోనూ సంతకాల సేకరణ ఉధృతంగా సాగింది. అటుపై సంతకాల బాక్సులు సేకరించి నియోజకవర్గాల నుంచి ర్యాలీగా జిల్లా కేంద్రాలకు తరలించారు. ఆ ర్యాలీలకు అనూహ్య స్పందన లభించింది. ప్రజల సొమ్మైన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పటాన్ని నిరసించాలంటూ ఆ ర్యాలీలో నినాదాలు చేశారు. డిసెంబర్ మొదటి వారం కల్లా అన్ని నియోజకవర్గాల నుంచి ఆ బాక్సులను భద్రంగా జిల్లా కేంద్రాల్లో పార్టీ ఆఫీసులకు తరలించారు. అక్కడి నుంచి సోమవారం నాడు ర్యాలీగా తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి తరలించారు. వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఈ ఉద్యమం ప్రజల ఆరోగ్యం, విద్యా హక్కులు పరిరక్షణ కోసమని అన్ని వర్గాల ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకే ఈ ర్యాలీలో పార్టీ శ్రేణులకు పోటీగా భారీ సంఖ్యలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. జనం స్వచ్ఛందంగా తరలివచ్చి ఉద్యమంలో భాగం కావటంతో
ఇది ఒక విశాలమైన ప్రజా ఉద్యమంగా నిలిచి దేశం దృష్టిని ఆకర్షించగలిగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.